అందరికీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. గుడ్ ఈవినింగ్. ప్రతి నెల 3వ శనివారం మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఇది మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక రూలింగ్. సో ప్రతి నెల మనం కిందటి నెల ముందు నెల కూడా చేసుకున్నాం. ప్రతి నెలకి ఒక థీమ్ పెడతారు. వచ్చిన కిందటి నెల ఏం పెట్టారంటే మనకి ప్లాస్టిక్ దాని మీద అంటే మనం ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ నియంత్రించాలి, ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే జబ్బులు ఏంటి, డిసీజెస్ ఏంటి, వాటిని ఎలా నివారించాలన్నది వాళ్ళ థీమ్. సో ముందుగా మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. దాని తర్వాత ఈ వర్షాకాలంలో వచ్చే కామన్గా వచ్చే ఏం జబ్బులు ఏమున్నాయి, వాటిని ఎలా నివారించాలి దాని గురించి మాట్లాడతాం. అందరూ కూడా చేతులు ముందు పెట్టండి, కొన్ని డిస్టెన్స్ తీసుకోండి. एमपी सीधा जहाँ कोई भी तुम्हें नोजेंडे भी कहो స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అంటే ఏంటి? గోల్డెన్ ఆంధ్ర. మన అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. సో వర్షాకాలం అనేసరికి మనకు అందరికీ తెలుసు, వర్షాకాలంలో కొన్ని కామన్గా వచ్చే జబ్బులు ఉంటాయి. దీనివల్ల వర్షంలో ఎక్కువ పడ్డప్పుడు నీరు అక్కడక్కడ చేరిపోతుంది, స్టాగ్నేషన్ అంటారు. ఆ నీరు ఎక్కడైతే చేరిపోతుందో అక్కడ దోమలు వస్తాయి, దోమలు అక్కడే బ్రీడింగ్ అవుతాయి, పెరుగుతాయి, గుడ్లు పెడతాయి, పెద్ద అవుతాయి. సో మన చుట్టుపక్కల ఉండే మన పరిసరాలు, మన ఇల్లు కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, చుట్టుపక్కల మన సమాజంలో అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రయత్నించాలి. పరిశుభ్రత అనేది ముందుగా మనం పరిశుభ్రంగా ఉండాలి. పర్సనల్ హైజీన్ అంటారు. అంటే ఏంటి? శుభ్రమైన వస్త్రాలు ధరించడం, గోల్డ్ లేకుండా గోల్డ్తో తీసుకోవటం. మనకు అందరూ తెలుసు, మన ఇక్కడ చేతులు శుభ్రంగా సబ్బుతో మాటి కడుక్కోవడం. మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసాం. కరోనా వచ్చి మనకి ఒక విధంగా మంచి చేసింది, ఒక విధంగా చాలా చెడు చేసినా కూడా ఒక నియమాన్ని మనకి తీసుకొచ్చింది. అంటే సాధ్యమైనంత వరకు చేతులు కడుక్కుని పనిచేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. మరి ఇంట్లో మీరు చేస్తారో లేదో నాకు తెలియదు. ఎక్కడ పని చేసినా, ఏ పని చేసినా, పని చేసే ముందు, భోజనం చేసే ముందు, ఏ పని చేసినా కూడా చేతులు కడుక్కోవాలి. తర్వాత ఈ గోర్లు అనేవి ఉండకూడదు. ఉంటే అందులో క్రిములు ఉంటాయి కాబట్టి గోర్లు తీసేయాలి. తర్వాత ఫిల్టర్ కావాలి. ఈ నీళ్ళు వల్ల వచ్చే డబ్బులు చాలా ఉన్నాయి. అలాగే పరిసరాలు ఇవాళ తాలూకా దోమలు లేకుండా నీరు వల్ల వచ్చే డిసీజెస్, మనం తాగే నీరులో వచ్చే డిసీజెస్
ఒకటి చాలామంది నీళ్ళు పొదుపు చేస్తారు, మోసల్స్ అయిపోతున్నాయండి, డీసెంట్ అయిపోతున్నాయండి, వాంతులు అవుతున్నాయి అంటారు. అది అందులో ఉన్న బ్యాక్టీరియా వల్ల, అందులో కలరా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా వాటర్ వల్ల వచ్చే జబ్బులు. కాబట్టి మనం తాగే నీరు శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ దోమకాటు వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? అందరికీ తెలిసింది మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా. చికెన్ గున్యా అంటే చాలామందికి చికెన్ తింటే వస్తుందని ఒక బ్యాడ్. చికెన్ అంటే దాని స్పెల్లింగ్ వేరు, దీని స్పెల్లింగ్ వేరు. చికెన్ CHICKN చికెన్. చికున్ CHIKUN, అది ఎవడో ఒక పేరుని పెట్టారు, అది వాళ్ళు కనుగొన్నారు దాన్ని. వైరల్ ఇన్ఫెక్షన్. సో చికెన్ గున్యా ఒక చికెన్ తింటే రాదు, ఒక వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మస్కిటో దోమకాటు వల్ల వచ్చేవి. మలేరియా అనేది ఎనాఫిలిస్ మస్కిటో వల్ల వస్తుంది. ఫైలేరియా అనేది క్యులెక్స్ మస్కిటో వల్ల వస్తుంది. ఇది చికెన్ గున్యా, ఈడియస్ ఈజిప్టి అని, అది కూడా ఒక దోమే, ఈ దోమకాటు వల్ల వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే మన పరిశుభ్రాలు మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా దోమలు లేకుండా చూసుకోవడం. దోమలు మనం కొట్టకుండా చూసుకోవాలి. రాత్రి పడుకుంటాం, పొద్దునేదా కూడా రిపెలెంట్ పెట్టుకుంటాం, గుడ్ నైట్. అలాగే మస్కిటో నెట్స్, దోమలు కూడా. అంటే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుని మనకి దోమలు ఎలా కొట్టకుండా చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి, మనం కొట్టకుండా చూసుకోవాలి. ఇది చేయాల్సింది. సో కాబట్టి మీ అందరికీ కూడా నా మనం ఏంటంటే మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి, మీరు శుభ్రంగా ఉండండి. చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేకుండా చూసుకోండి. ఎక్కడ కూడా ఇంటి ముందు కానీ పక్కన కానీ ఎక్కడ కానీ నీళ్ళు లేకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.